తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. జ్యోతిష్యం ప్రకారంగా రాబోయే 2024 ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయం ఎవరికి దక్కనుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారా, లేక చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా? వీరిరువురు కాకుండా తన చరిష్మాతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా? మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024లో ఎలా ఉండబోతున్నాయి? దీనిపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా అంశాలు అటు వ్యక్తిగత జాతకాలు కావచ్చు, 10 మందికి స్ఫూర్తినిచ్చే వారి జాతకాలు కావచ్చు, రాష్ట్రాల పరంగా ఇలా మనం చాలా రకాల జాతకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారంగా చూసుకుంటే రానున్న 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కే అవకాశం ఉంది అంటారు, ఏపీలో ప్రత్యేకించి? వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా సవినయంగా ఒక మాట మీకు తెలియచేయదలుచుకున్నాను. ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైనప్పటికీ కూడా అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు. అంతేకాకుండా ఒకరిని పొగిడి ఒకరిని కించపరిచే విధంగా చేసేటువంటిది ప్రోగ్రాం కానే కాదు. శాస్త్రం ప్రకారం ఏం తెలియచేయబడుతుందో దాన్ని సవివరంగా నాకున్నటువంటి జ్ఞానాన్ని, జ్యోతిషపరంగా ఉన్నటువంటి దాన్ని జోడించి తెలియచేస్తున్నటువంటి విషయాలే తప్ప ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. అది గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఈ చెప్పేటువంటి విషయాల పట్ల ఎవరి అయినా మనోభావాలు గనక నొచ్చుకున్నట్లయితే అన్యదా భావించకుండా క్షమించే ప్రయత్నం చేయండి. ఇక జాతకరీత్యా, ఎందుకనంటే ఇంతకుముందు సంబంధించినటువంటి ఈ మీడియా ప్రసారంగంలోనే 2014 సంవత్సరం మార్చి 31వ తారీఖు రోజున ఒక లీడింగ్ ఛానల్లో ఉండగా నాగఫణి శర్మ గారు, నాగనాథ్ గారు, ప్రసాద్ నాయుడు గారు, నేను వీళ్ళందరూ కూడా డిబేట్లో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం జరిగింది. ఆ జరిగిన సందర్భంగా ఇంకా ఏ శాసనసభ కూడాను ప్రారంభం కాలేదు. ఉగాది పండుగను అనుసరించుకొని రాజకీయ పంచాంగం అనేటువంటి యొక్క శీర్షికతో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అందున 2014 సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ వారు గెలుస్తారు, తెలంగాణలో ఎక్కడ ఎవరుంటారు, ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడాను చాలా కూలంకషంగా ఆ సమయానికి ఉన్నటువంటి, అనగా భారతదేశంలో ఎవరు వస్తారు, ఆ సమయానికి ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి లీడర్లు, వారి జాతక విశ్లేషణ అనేటువంటిది ఒక డిబేట్ కార్యక్రమంలో చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్రంలో 2014లో బీజేపీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని అనుసరించి వస్తుంది, అందులో ఏం సందేహం లేదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు వస్తారు, వచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక పార్టీతో పెట్టుకుంటారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇక ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. వెంబడే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు నీల్సన్ సర్వే కావచ్చు, ఎన్డీటీవీ సర్వే కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఏ సర్వే చూసినా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు, ప్రప్రథమ ముఖ్యమంత్రి, మీరేమో చంద్రబాబు గారు అవుతున్నారు అని చెప్పి ఘంటాపదంగా చెబుతున్నారు. అసలు దానికి గల కారణం ఏంటి అంటే జ్యోతిష్యం ప్రకారం శాస్త్రాన్ని అనుసరించి అనాలిసిస్ చెప్పినప్పుడు ఆ యొక్క చంద్రబాబు గారి జాతకం ఆ సమయానికి 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగే సమయానికి జాతకం చక్కగా ఉంది. అనగా జాతకరీత్యా వారికి అప్పుడు శని మహర్దశ జరుగుతుంది, శనిలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. వారి జాతకంలో శని వక్రీకరించి షష్టమ స్థానంలో ఉండడం, అలాగే శనిలో శని సక్సెస్ సంబంధించినటువంటి కాబట్టి ఆ శనిలో శని ఉండగానే వారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పడం జరిగింది. అనగానే ఇంకొక విషయం కూడా తెలియచేయడం జరిగింది. జగన్ గారి జాతకరీత్యా 2014 సంవత్సరంలో ఊరట కలిగించే ఫలితాలు వస్తాయి, కానీ 2019 సంవత్సరంలో వారు గట్టి ముద్ర వేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఆనాడే 2014 సంవత్సరంలోనే ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే 62-63 సీట్లు ఊరట కలిగించే ఫలితాలు వచ్చాయి, మరీ తక్కువ కాకుండా ఊరట కలిగించే ఫలితాలు వచ్చాయి.
గట్టి ముద్ర వేస్తారు అని చెప్పి ఒక మాట, గట్టి ముద్ర అనేది ఒక పదం వాడాం. అంటే 2019 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్ గారు 151 సీట్లు గెలుచుకున్నారు. అది గట్టి ముద్రే కదండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు కూడా ఎవరు కూడా కించపరచుకోకూడదండి. చెప్పిన విషయం పట్ల ఒక పార్టీ వాళ్ళు ఆనందం, ఇంకొక పార్టీ వాళ్ళు బాధ, తద్వారా సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకి తావివ్వకుండా మీరు నడుస్తారని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ చెప్పేటువంటి విషయాలు కేవలం జ్యోతిష్య పరిజ్ఞానానికి సంబంధించినవే తప్ప ఎవరి వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైనటువంటి మెప్పు కోసము చెప్పడం జరగట్లేదు. ఆనాడు చెప్పినటువంటి విషయం మళ్ళీ ఈ రోజున కూడా భవిష్యత్ 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకం, జగన్ గారు గెలుస్తారా, చరిష్మాతో పవన్ గారు ఏకీకరణ చేసుకుంటారా, లేదా మళ్ళీ పూర్వ పగ్గాలు మళ్ళీ చంద్రబాబు గారికే వస్తాయా అనేటువంటి విషయం గురించి కనుక చర్చించుకున్నట్లయితే, ఇక పవన్ గారి జాతకానికి వద్దాం. పవన్ గారి జాతక రీత్యా చూసుకున్నట్లయితే లగ్నంలోనే గజకేసరి యోగం, అద్భుతమైనటువంటి యోగం అండి. అందులో ఏం సందేహం లేదు. గజకేసరి యోగం అని అంటే ఎక్కడ ఏదో అత్తారింటికి దారేదిలో ఒక సినిమా వారి డైలాగే ఉంది, ఎక్కడ ఎదగాలో ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి అని చెప్పి. ఈ గజకేసరి యోగం అటువంటి స్వభావాన్ని సూచిస్తుంది. అంటే సమయస్ఫూర్తి, అలాగే సంబంధించినటువంటి కార్య అనుకూలతను సాగించుకునే విషయంలో ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయం, ఎలా కార్యాన్ని చక్కబెట్టుకోవాలి అనేటువంటి ఒక విషయం వీరికి బాగా తెలిసినట్టు. ఎందుకంటే జన్మలగ్నంలోనే ఆ గజకేసరి యోగం ఏర్పడడం. ఇక ఇక్కడ రవి బుధ కాంబినేషన్ అద్భుతమైనటువంటిదండి. ఇది యోగ కారకత్వం, అనగా బుధాదిత్య యోగం సింహరాశిలో ఏర్పడడం అద్భుతమైనటువంటిది. ఇక పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం జాతకరీత్యా విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రీకరించి ఉండడం, ఇక జాతకరీత్యా భాగ్యాధిపతి చేత చూడబడడం, సప్తమాధిపతి భాగ్యాధిపతి చేత గురువు చేత చూడబడడం, ఇక దశమ స్థానంలో రాహు, విశేషమైనటువంటి కీర్తికాంక్ష, అలాగే విశేషమైనటువంటి జనాదరణ ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో జీవితాన్ని కొనసాగించడం వీరికి తగ్గుతుంది. అలాగే రాహు ప్రభావం చాలా గట్టిగా ఉన్నటువంటి కారణం చేత మంచి యోగమైనటువంటి జాతకంగా చెప్పవచ్చు. ఇక పవన్ గారి జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే, పవన్ గారి జాతకంలో అప్పుడు నడుస్తున్నటువంటిది అనగా 2024లో 28 సెప్టెంబర్ 2023 నుంచి 27 సెప్టెంబర్ 2024 మధ్యకాలంలో రవి మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది జాతకరీత్యా. ఇక్కడ ప్రధానంగా రవి శుక్రులు ఇద్దరు కూడాను శుక్ర నక్షత్రంలోనే స్థితి పొంది ఉండడం, అట్టి శుక్రుడు రిట్రాగేషన్ పొంది ఉండడం, చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు రిట్రాగేషన్లో పొంది ఉండడం, అంశలో చూసుకున్న నీచ స్థితి పొందినటువంటి అనగా జన్మ లగ్నానికి దశమాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు అంశలో నీచ స్థితి పొంది ఉండి, అట్టి నీచ స్థితి పొందినటువంటి కుజునితో అంతర్దశానాథుడైనటువంటి శుక్రుడు కలిసి ఉండడం, ఈ కారణం చేత రాజ్యయోగం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాకపోతే గురుచంద్రుల యొక్క స్థితి, చరిష్మా, వీరి స్థితిని బట్టి రవి మహాదశ గొప్పగా యోగిస్తుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఇట్టి రవి మహాదశ జాతకరీత్యా చాలా మటుకు ఇప్పటి వరకు 2014 సంవత్సరంలో సీట్లు గెలుచుకోలేదు, కానీ 2024 సంవత్సరంలో అనగా ఒక సీటు గెలుచుకున్న 2019లో, కానీ తన యొక్క చరిష్మాతో తాను ఊహించినటువంటి స్థాయి కంటే, గతంలో ఉన్నటువంటి గెలిచినటువంటి స్థానాల కంటే అత్యద్భుతమైనటువంటి మెరుగైనటువంటి సీట్లు పవన్ గారి హయాంలో, పవన్ గారి యొక్క నిర్వహణలో, లీడర్షిప్లో ఆ పవన్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇంతకుముందే చెప్పుకున్నాను, గజకేసరి యోగం అనేటువంటిది ప్రధానముగా సపోర్టివ్గా ఉంటుంది. అంటే సపోర్టివ్గా అంటే ఆ వ్యక్తి ఏ రంగంలో ఉంటాడో ఆ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. అట్లాగే వీరి జాతకాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానముగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరితో జత కలుస్తారో వారు గొప్పగా యోగాన్ని పొందుతారు. ఇంతకుముందు 2014 సంవత్సరంలో బాగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, అప్పటికి గమనించుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పగ్గాలు చేపట్టి తర్వాత సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత విడిపోయి స్వతంత్రంగా ఎన్నికలు 2014 నుంచి 2019 సంవత్సరంలో పవన్ గారు 2019 సంవత్సరంలో స్వతంత్రంగా పోటీ చేశారు కొన్ని స్థానాలు. కాబట్టి ఇక్కడ స్వతంత్రం కంటే ఏ పార్టీతో కలుస్తారో ఆ పార్టీ వీరి జాతకాన్ని అనుసరించి చెప్తున్నాను. ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉన్నాడండి.
అలాగే సప్తమాధిపతి అయినటువంటి నక్షత్రంలో జన్మించి ఉన్నారు. అలాగే భాగ్యాధిపతి సప్తమాని అనగా ఇతరులని సూచిస్తారు. సప్తమం అంటే భార్య, అంటే జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి, ఎవరితో కలిసి పనిచేస్తారో వారి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. అట్లి భాగస్వామ్య స్థానాధిపతి అయినటువంటి శనిని నవమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చస్థితి పొంది ఉండి చూడడం కారణం చేత వీరు ఎవరితో కలుస్తారో, ఏ పార్టీతో కలుస్తారో, ఉదాహరణకి టీడీపీ పార్టీతో గెలిచారు కాబట్టి 2014లో విన్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, అదే కొనసాగితే 2024లో బీజేపీకి అనూహ్యమైనటువంటి ఆదరణ పెరిగేటువంటి అవకాశం వీరి జాతకరీత్యా ఉంటుంది. కాబట్టి ఒక సపోర్టివ్గా ఇచ్చేటువంటి యోగం కాబట్టి సపోర్టివ్గా వీరు ఎవరితో కలిసి ఉంటారో ఆ పార్టీ, ఆ లీడర్లు అద్భుతంగా రాణిస్తారు వీరి యొక్క చరిష్మా వల్ల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గురువుగారు, అదే విషయం వస్తుంది. ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలవబోతున్న కూటమిగా ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వైసీపీని ఎదుర్కొనేందుకు అంటున్నారు. అలా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే గనక వైసీపీ పైన గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ 3 జాతకాల్లో చూసినా ముగ్గురే ప్రధానంగా ఉన్నారు. పవన్ గారు, చంద్రబాబు గారు, జగన్ గారు. ఈ ముగ్గురు జాతకాల్లో ఎవరి జాతకం మెరుగ్గా ఉంటే వారే పైచేయి స్థాయిగా ఉంటారు. ఈ ముగ్గురికి కంపారిజన్ చేసుకున్న 2024 ఈ ముగ్గురు జాతకాలు మామూలుగా లేవు, మామూలుగానే ఉన్నాయి, జగన్ గారే గొప్పగా అని నేను చెప్పట్లేదండి. ముగ్గురు గొప్పవి జాతకాలు కాబట్టే ప్రజాక్షేత్రంలో నిలబడగలిగారు. కానీ 2024 సంవత్సరంలో ఎన్నికలు అయ్యేటువంటి సందర్భంలో ఈ ముగ్గురు జాతకాల్లో ఎక్కువగా యోగాన్ని ఇచ్చేది జగన్ గారి జాతకం కాబట్టి జగన్ గారు విన్ అవుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం 2029 నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు రాజయోగం ఉంటుంది అని అంటున్నారు. మరి అప్పుడు ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారా? 2029వ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే పవన్ గారికి చంద్రమహాదశ ప్రారంభమవుతుంది జాతకరీత్యా. కాబట్టి ఇంతకుముందే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, లగ్నాధిపతి అయి ఉండి లగ్నాధిపతి యొక్క దశ వచ్చినప్పుడు వారు ఏ కార్యక్రమంలో ఉంటారో, ఏ సంబంధించినటువంటి అంశం మీద వారి జీవితం ఉంటుందో దానికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. అట్టి చంద్రమహాదశ 2029వ సంవత్సరానికి సంబంధించినటువంటిది చంద్రమహాదశ వస్తుంది. అదే ఇక్కడ జాతకరీత్యా 2024 తర్వాత 10 సంవత్సరాల పాటు 2034వ సంవత్సరం వరకు చంద్రమహాదశ ఉంటుంది. అట్టి చంద్రమహాదశ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు మరియు లగ్నంలోనే ఉండడం, మరియు సప్తమాధిపతి నక్షత్రంలో ఉండడం, భాగ్యస్థానంలో ఉండడం, భాగ్యాధిపతి చేత శని చూడబడడం, ఈ కారణం చేత 2029వ సంవత్సరంలో పవన్ గారికి పుష్కలంగా సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయాల్లో గనక ప్రస్థానాన్ని కొనసాగితే అప్పుడు ఆ విధంగా రాజకీయంగానైనా గొప్ప పేరు ప్రతిష్టలు ఉంటాయి, లేదా సినిమా రంగంలోనైనా కానీ గొప్ప పేరు ప్రతిష్టలు 2024 సెప్టెంబర్ నుంచి 2034 సెప్టెంబర్ వరకు పవన్ గారి జాతకం అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. 2029 అంటున్నారు గురుగారు. మరి 2024లో సీఎం అయ్యే అవకాశాలు ఏం లేవంటారా? వీరి జాతకరీత్యా బలమైనటువంటి జాతకం జగన్ గారికి ఉన్నప్పుడు వారే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. ఒకవేళ ఎంపీ కానీ ఇలా ఏదైనా కానీ జాతకరీత్యా గొప్పగా యోగించేటువంటి స్థితి మాత్రం 2024 సెప్టెంబర్ నుంచి పవన్ గారి జాతకరీత్యా ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా ఎలక్షన్ అనగానే ఎలా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుందా, ఎలా ఉంటుందంటారు మొత్తంగా మాట్లాడుకుంటే? ఖచ్చితంగా ముగ్గురు జాతకాలను పరిశీలన చేసినప్పుడు ముగ్గురు కూడా దిగ్ధంతులే, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుంది. అయితే 151 సీట్లు పొందినటువంటి జగన్ గారికి అంత కాకుండా కొద్దిగా తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. 100 నుంచి 110 మధ్యలో వచ్చే అవకాశాలు, సీట్లు వచ్చే అవకాశాలు పవన్ గారి జాతకరీత్యా చూసినా, చంద్రబాబు నాయుడు జాతకరీత్యా చూసినా, జగన్ గారి జాతకరీత్యా చూసినా జగన్ గారికి 100 నుంచి 110 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే గురుగారు, జాతకాలు ఇప్పుడు చెప్పారు మీరు, అటు జగన్ గారి జాతకం కావచ్చు, చంద్రబాబు గారి జాతకం కావచ్చు, ఎప్పుడు పరస్పరం అటు పార్టీ పరంగా కావచ్చు దూషణలు అనేవి ఉంటూనే ఉంటాయి. అంటే ఒక ఫైటింగ్, ఒక రకమైన పిల్లి ఎలుకలాగా ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది. అంటే జాతకాల పరంగా కూడా అలా ఉంటుందా, కేవలం పార్టీల పరంగా మాట్లాడాలంటే మాట్లాడాలన్నట్టుగా ఉంటుందా? ఇక్కడ వీరి ముగ్గురు జాతకాలను పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా అసలు మొదటి నుంచి కూడా జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఇద్దరికీ కూడాను ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దీనికి గల కారణం సింపుల్గా, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అబ్బాయికి అమ్మాయికి జాతకాన్ని కుదురుతుందా లేదా చెప్పండి అని అంటే, ఇద్దరి భాగస్వామ్యం ఆనందంగా ఉండాలంటే ఒకరి ఆలోచనలు గౌరవిస్తారా, ఒకరు చేసిన తప్పును క్షమించే గుణం ఉంటుందా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అట్లాంటిది ఇక్కడ కూడా ఇద్దరు లీడర్లు అనుకూలంగా ఉంటారా అనేటువంటి విషయం కనుక చూసుకున్నప్పుడు జగన్ గారి లగ్నం వచ్చేసి ప్రధానంగా కన్యా లగ్నం, చంద్రబాబు నాయుడు గారి లగ్నం వచ్చేసి మేష లగ్నం. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ లగ్నాలు ఇద్దరివి కూడాను షష్టాష్టకాలు అయ్యాయి. కన్యా లగ్నం జగన్ గారిది
చంద్రబాబు గారిది మేషలగ్నం. ఇక్కడ లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ స్థానం వచ్చింది. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 షష్టాష్టక స్థితి ఉంది. ఈ షష్టాష్టక స్థితి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గిల్లి కజ్జాలు ఆడుకుంటారు. కాబట్టి వివాహ సంబంధ విషయాలు వచ్చినప్పుడు ఇద్దరి షష్టాష్టకాలు అయితే పెళ్లిళ్ళు చేసుకోవద్దండి, కలిసి ఉండరు, కాపురం చేయరు, ఆనందంగా ఉండదు అని చెప్తాం. అట్లాంటి ప్రాతిపదికనే వీరిద్దరూ ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి విమర్శ, ఒకరంటే ఒకరికి కోపము అనేటువంటిది సహజంగానే ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ గారి జాతకరీత్యా చూసుకున్నా, పవన్ గారి జాతకరీత్యా చూసుకున్నా, పవన్ గారు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అవుతారు. ఎందుకనంటే జగన్ గారికి జన్మ లగ్నానికి సంబంధించి సక్సెస్ లగ్నం పవన్ గారిదైంది. కాబట్టి పవన్ గారు క్షేత్రస్థాయిలో ఉంటే జగన్ గారు గెలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇండిపెండెంట్గా పవన్ గారు క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు 2019వ సంవత్సరంలో పవన్ గారి జాతకానికి జగన్ గారి జాతకానికి లింకు చూసుకుంటే లగ్నత్తు లాభస్థానం సక్సెస్ స్థానము పవన్ గారిది. కాబట్టి క్షేత్రస్థాయిలో వారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు 2019లో వీరి సంబంధించినటువంటి విజయం గొప్పగా ఉంది. కానీ ఇరువురి ఒకసారి పార్టీల పరంగా చూసుకుంటే దూషణలు కనపడుతూనే ఉంటాయి. ఇప్పటికీ వింటున్నాము. ఎడమొహం పెడమొహంగానే ఉంటారు కదా గురువుగారు. ఉంటారు. కానీ నేను చెప్పేదంటే జ్యోతిష్యాన్ని అందుకని అక్కడ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ జన్మించిన లగ్నానికి జగన్ గారి లగ్నానికి పవన్ లగ్నం సక్సెస్ లగ్నం. కాబట్టి పవన్ అనేటువంటిది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు జగన్ గారికి అది లాభం అవుతుంది, పవన్ గారి ద్వారా లాభం అవుతుంది. అదే జరిగింది కదా. టీడీపీతో కలిసినప్పుడు జగన్ గారికి సంబంధించినటువంటి మంచి జరగలేదు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వీరికి ఎందుకు మంచి సఖ్యత కలిగిందంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు, పవన్ గారి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఇద్దరు కూడాను మిత్రులు. కాబట్టి వీరిద్దరి మధ్య బాంధవ్యం చక్కగా మంచిగా ఉండడం, బాండింగ్ అనేటువంటిది జాతకంలో ఉండడం, వీరిద్దరు కలిసినప్పుడు అద్భుతంగా రాణించి 2014లో కైవసం చేసుకున్నారు. 2019వ సంవత్సరంలోకి వచ్చేసరికి వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారి అన్నట్టుగా పోటీ చేశారు. అది జగన్ గారి జాతకానికి ఎక్కువగా పవన్ గారి జాతకం ద్వారా కలిసి వచ్చి వీరు అద్భుతంగా రాణించారని చెప్పు. అంటే ఇక్కడ కేవలం జాతకాలు మాత్రమే చెప్పుకుంటామండి, ఎవరిని కూడాను దురుద్దేశంతో చెప్పేటువంటిది కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆఖరిసారిగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క సన్నని లైన్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క జాతకాన్ని జాతకపరంగానే అంగీకరిస్తారని కోరుకుంటున్నాను. మొత్తంగా పీఠం మాత్రం 2024లో జగన్ గారిదే అని చెబుతూ ఉన్నారు. రైట్, చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.